భటులు అష్టావక్రుణ్ణి లోపలికి వెళ్లనివ్వలేదు. ఇది పండితుల సభ, పిల్లలకు ఇక్కడ చోటులేదు అన్నారు. అప్పుడు అష్టావక్రుడు వారితో, జ్ఞానమనేది వయసును బట్టి రాదు, అనుభవాన్ని బట్టి వస్తుంది అని గంభీరంగా చెప్పాడు. అతని మాటలకు ఆశ్చర్యపోయిన జనకమహారాజు అతన్ని లోపలికి పిలిచాడు. సభలో అష్టావక్రుణ్ణి చూసి పండితులందరూ నవ్వారు. అప్పుడు అష్టావక్రుడు పెద్దగా నవ్వుతూ, నేను ఈ సభలో పండితులుంటారనుకున్నాను, కాని ఇక్కడ కేవలం చర్మకారులు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మీరు నా ఆత్మను కాకుండా నా చర్మాన్ని, వంకర శరీరాన్ని చూస్తున్నారు అన్నాడు. రాజు అతని జ్ఞానానికి ముగ్ధుడై వందితో వాదించమని కోరాడు. అష్టావక్రుడు మరియు వంది మధ్య సుదీర్ఘమైన చర్చ జరిగింది. అష్టావక్రుడు అడిగిన ప్రశ్నలకు వంది సమాధానం చెప్పలేకపోయాడు. చివరకు వంది తన ఓటమిని అంగీకరించాడు. సభలో ఉన్న వారందరూ అష్టావక్రుడి మేధస్సుకు జేజేలు పలికారు. జనకమహారాజు అష్టావక్రుడికి నమస్కరించాడు. నియమం ప్రకారం ఓడిపోయిన వంది బంధించిన పండితులందర్నీ విడుదల చేశాడు. కహోడుడు నీటి నుండి బయటకు వచ్చాడు. తన కుమారుడు తనను రక్షించటానికి చేసిన కృషిని, అతని అపారమైన జ్ఞానాన్ని చూసి కహోడుడు గర్వపడ్డాడు. తండ్రి తన తప్పును తెలుసుకుని అష్టావక్రుని దగ్గరకు తీసుకున్నాడు. కుమారా, నీ జ్ఞానం నా శాపాన్ని మించిపోయింది. నువ్వు ఇప్పుడు ఈ సమంగ నదిలో స్నానం చేయి అని కహోడుడు చెప్పాడు. తండ్రి ఆజ్ఞ మేరకు అష్టావక్రుడు నదిలోకి దిగాడు. నది నీరు అతని శరీరాన్ని తాకగానే ఒక అద్భుతం జరిగింది. అష్టావక్రుడు నది నుండి బయటకు రాగానే అతని శరీరంలోని 8 వంకరలు మాయమయ్యాయి. అతను ఎంతో అందమైన, ఆరోగ్యవంతుడైన యువకుడిగా మారాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్లి సుజాతను కలిశారు. లోకం అష్టావక్రుడిని గొప్ప మునిగా కొనియాడింది.